రైతు డిక్లరేషన్, వరంగల్ రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ అన్నారు. దాని ప్రకారం చూసుకున్నట్టయితే దాదాపు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అని ఉంటుంది, ఎస్ఎల్బీసీ అంటాం. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ చెప్పింది ఏంటంటే రైతు రుణాలకు సంబంధించి తెలంగాణలో 49,500 కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో వాళ్ళకే చెప్పింది, ప్రభుత్వానికే చెప్పింది. అది వాళ్ళు నిర్వహించిన సమావేశంలోనే చెప్పడం జరిగింది. కానీ దాన్ని ఏం చేసిరు, 49,500 కోట్లను రేవంత్ రెడ్డి 40,000 కోట్ల అంచనా అని చెప్పి ఆయన కిందికి దించిండు. క్యాబినెట్ మొత్తం రుణమాఫీ కోసం కేటాయించాల్సినటువంటి డబ్బులు 31,000 కోట్లు అని చెప్పి వాళ్ళు ఇంకా కొంత తగ్గించారు క్యాబినెట్లో. బడ్జెట్లో, మొన్నటి బడ్జెట్లో చేసినటువంటి కేటాయింపులు రుణమాఫీకి సంబంధించి కేవలం 26,000 కోట్లు. 3 దశల్లో కలిపి ఆనాడు పార్లమెంట్ ఎన్నికల్లో దేవుళ్ళ మీద ఒట్లేసి 3 దశల్లో కలిపి వీళ్ళు ఇప్పటిదాకా విడుదల చేసినామని చెప్పుతున్న డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినామని చెప్తున్న డబ్బులు 17,933 కోట్లు మాత్రమే. దీంట్లో మరి రైతుల ఖాతాల్లో చేరింది ఎంతనో ఇప్పటిదాకా ఆ దేవునికి తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు తప్ప, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోని అధికారులు, చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీ వీళ్ళకి తప్ప ఇక ఈ భూమి మీద ఎవరికి తెలియదు. 49,500 కోట్లు రుణాలు అని చెప్పి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ చెప్తే దాన్ని 3 దశల్లో మాఫీ చేసినాము, రైతుల ఖాతాల్లో వేసినాము మేమని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్పిన మొత్తం 17,933 కోట్లు అయితే ఇక రైతుల ఖాతాల్లో ఎంత పడ్డదో ఇప్పటిదాకా అఫీషియల్గా, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంతమంది రైతుల ఖాతాల్లో ఇన్ని డబ్బులు రుణమాఫీ పేరిట మేము విడుదల చేసినామని చెప్పి ఒక అధికారిక లెక్క ఇచ్చింది లేదు. జిల్లాలకు సంబంధించి 33 జిల్లాల వారీగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, అర్బన్ నియోజకవర్గాలు హైదరాబాద్కి తప్పిస్తే మిగతా రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి రైతాంగము ఎక్కడ రుణాలు తీసుకున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని విడుదల చేశారు అనేటటువంటి స్టాటిస్టిక్స్ ఇప్పటి వరకు ప్రభుత్వ వెబ్సైట్లలో లేవు. ప్రభుత్వం అధికారికంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, సీఎంఓ కానీ, ముఖ్యమంత్రి గారి కార్యాలయం కానీ విడుదల చేసింది లేదు. మీదికి చూడ ప్రతి స్పీచ్లో రుణమాఫీ అయిపోయింది, రుణమాఫీ అయిపోయిందని చెప్పి ఊదర కొడుతున్నారు. రుణమాఫీ అనేది పచ్చి మోసం, దగా. మొన్నటికి మొన్న ఒక రైతు పాపం రుణమాఫీ జరగలేదని చెప్పి ఆయన ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. సురేందర్ రెడ్డి అనేటటువంటి రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. చాలామంది రైతులు బ్యాంకుల ముందర బారులు తీరినటువంటి పరిస్థితి. అది మేము పెద్ద నోట్ల రద్దప్పుడు చూస్తే మళ్ళీ మొన్న చూసినాం రేవంత్ పాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో రైతులు మొత్తం పాస్బుక్లు పట్టుకొని బ్యాంకుల ముందు బారులు తీరినటువంటి సంఘటనలు మొన్న చూసినాం. రుణమాఫీ అనేది పచ్చి మోసం, దగా.